మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఓకే, ఎందుకంటే పిల్లలకి ఏం తెలియదు. పిల్లలకి వాళ్ళు ఏదైనా నమ్మారంటే పూర్తిగా నమ్మేస్తారు. సో మీరు ఏం చేయాలంటే మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఏదో ఒక ఫోన్ ఇచ్చాము, వాళ్ళు ఫోన్లు చూసుకుంటున్నారుగా, ఏదో చేసుకుంటున్నారుగా అని చెప్పి వదిలేమాకండి. ముఖ్యంగా ఆడపిల్లల్ని వయసుకు 16, 14, 12 ఏళ్ళ దాటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వాళ్ళు తప్పు చేస్తాను కాదు, ప్రపంచం యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. ప్రపంచ ప్రభావం ఎంత ఎంత పడుతుందంటే వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. రీసెంట్గా జరిగింది భారతదేశంలో, మన భారతదేశం ఇండియాలోనే గజియాబాద్ అనే సిటీలో 3 అక్కా చెల్లెళ్ళు, ఒకళ్ళు 16 ఏళ్ళు, ఒకళ్ళు 14 ఏళ్ళు, ఒకళ్ళు 12 ఏళ్ళు. ఓకే, ఒక అమ్మాయి పేరు రిషిక, ఇంకొక ప్రాచిక, పాకి, వీళ్ళు 3 అక్కా చెల్లెళ్ళు. సో ఈ 3 అక్కా చెల్లెళ్ళకి కొరియన్ డ్రామాలని పిచ్చాం. రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న జెన్జీ పీపుల్, ముఖ్యంగా కాలేజీ వాళ్ళు కానీ అందరికీ కొరియన్ కేపాప్, కొరియన్ గేమ్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అదేంటో తెలియదు, అది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చింది. కానీ ఇప్పుడున్న దాదాపు 90% మన పిల్లలు ఆ కొరియన్ డ్రామాస్కి, కేపాప్కి అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ముఖ్యంగా జంజీ పిల్లలకి కొరియన్ డ్రామాలు బాగుంటాయి, కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కన్నా తెలియదు. కానీ వీళ్ళ ప్రభావం ఎలా పడిందంటే ఈ 3 అక్కా చెల్లెళ్ళు వారికి ఆ కొరియన్ డ్రామాస్కి, కొరియన్ పీపుల్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ పేర్లు మార్చేసుకున్నారు. వాళ్ళు బుక్లో రాసుకున్నారంతా ఈ కొరియన్ జీవితం అని చెప్పి అక్కడ. సో వీళ్ళు ఇలా మారిపోతాం, కొరియన్ లాగా మేకప్ చేసుకోవటం, వాళ్ళ పేర్లు మార్చుకోవటం, వాళ్ళ తల్లిదండ్రులు చూసేదంతా కొన్నిసార్లు మందరి చేయమాకని చెప్పి వాళ్ళు వినలేదంతా. వినపోతే ఒక్కసారిగా ఫోన్ లాక్కొని ఆపేస్తే వాళ్ళు ఇంకా హట్ అయిపోయి వాళ్ళ 3 అక్కా చెల్లెళ్ళు ఒక్కసారిగా 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జరిగింది. అంత ప్రభావం అంత మానసికంగా వాళ్ళ పిల్లల మీద పడుతుంది. సో ఇది ఎలా ఆపాలి, ఎక్కడ తప్పు జరుగుతుంది? సో మనం అందుకనే ఎప్పటికప్పుడు పిల్లల్ని ఫోన్లు ఇచ్చి ఎక్కువ దానికి అడిక్ట్ చేయకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలు గురించి మాట్లాడింది కొంచెం స్పెండ్ చేయండి. మనం కూడా రీల్స్ చూస్తాము, ఫోన్లు చూస్తున్నాం, మనం చూస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇలా సైడ్ ఎఫెక్ట్స్, కొరియన్ డ్రామాల ఎఫెక్ట్స్ పడుతుంది. ముఖ్యంగా జంజీ పీపుల్ చాలా ఫాస్ట్గా ఉంది, ప్రపంచం మారిపోతుంది. మీరు రోజు టైంలో కనీసం మీకు కొంత టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్గా వారంలో ఒక రోజు స్పెండ్ చేస్తాం, నెలలో ఒక రోజు స్పెండ్ చేస్తాం అంటున్నారు. అలా కాదు, రోజు 1 గంట మీ పిల్లలకి వాళ్ళు ఫోన్లు ఒకసారి లాక్కోకుండా ఫోన్లు ఇచ్చి ఒక గంట స్పెండ్ చేయండి. ఎప్పుడు గమనిస్తూ ఉందండి.